హాయ్ హలో అండి. దిస్ ఇస్ చక్రవర్తి, మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ నుంచి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అప్ అండ్ ఐస్ ఉన్నప్పుడు అప్ అండ్ ఐస్కి మనం కాజల్ పెట్టినా లేదంటే లైనర్ పెట్టినా ఆ ఐ ఎలా టర్న్ అయిపోతుంది అంటే మళ్ళీ చింకీ ఐస్ లాగా ఇంకా చిన్నగా అయిపోయి ఇంకా అప్ అండ్ అయిపోయి కనిపిస్తూ ఉంటుంది మనకి. నార్మల్గా కాజల్ పెట్టినప్పుడు లేదంటే లైనర్ పెట్టినప్పుడు ఇంకా అప్ అండ్ అయిపోయి ఇంకా చింకీ ఐస్లో చిన్నగా కనిపిస్తాయి. ఇప్పుడు అదే అప్ అండ్ ఐకి ఇప్పుడు ఇక్కడ ఈ పక్కన చేసినప్పుడు ఆల్మండ్ ఐస్ లాగా ఎలా కొంచెం పెద్దగా షేపు అండ్ కొంచెం డౌన్ టర్న్ అంటే ఈక్వల్గా కనిపిస్తుంది మనకి. ఏదైతే ఇన్నర్ కార్నర్ లైన్ ఔటర్ కార్నర్ లైన్ ఈక్వల్గా కనిపిస్తుంది. అదే ఇక్కడ చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇన్నర్ కార్నర్ లైన్ ఔటర్ కార్నర్ లైన్ సమానంగా చూసినప్పుడు ఈ ఔటర్ కార్నర్ లైన్ పైకి కనిపిస్తుంది. ఇలా న్యాచురల్గా అప్ అండ్ ఐస్ ఉన్న ఐస్కి మనం ఎట్లా ఆల్మండ్ ఐస్ షేప్లో తీసుకురావాలంటే రెండిటికి డిఫరెన్షియేషన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ షేప్ ఎలా ఉంది అండ్ ఈ షేప్ ఎలా ఉంది. ఈ షేప్ మీకు టర్న్ అయినట్టు ఉంది, ఈ షేపు ఆల్మండ్ ఐస్ షేప్లో కనిపిస్తుంది. చూసారుగా, ఇలాంటి టెక్నిక్స్ మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నారంటే మన సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీని విజిట్ చేసి మీ సీట్ని ఎన్రోల్ చేసుకోండి.